ప్రస్తుతం మనం మన ఇంట్లో ఉన్నాం. మన ఇల్లు అంటే ఇంటి పేరు మన ఇల్లు కాదు. మన ఇంట్లోకి వెళ్తే మనం ఎలా అయితే ఫీల్ అవుతామో ఇక్కడికి వచ్చినా స్వయంగా అలాగే ఫీల్ అవుతాం. ఇక్కడికి వస్తే నువ్వెవరు అని అడగరు. నీకు ఆకలి అయితే అన్నం తినచ్చు, దూపు అయితే వాటర్ తాగచ్చు, పడుకోవాలనిపిస్తే ఇక్కడే స్వేద తెచ్చుకోవచ్చు. లేదు చదువుకోవాలనుకుంటే ఇక్కడే లోపలనే గ్రంథాలయం ఉంది, గ్రంథాలయంలో చదువుకోవచ్చు. ఇది మరెక్కడో కాదు, కొత్తపేటలో డాక్టర్ సూర్యప్రకాష్ గారు నిర్మించుకున్నటువంటి అందరి ఇల్లు. దీని పేరు అందరి ఇల్లు. ఆయన స్వయంగా ఆయన సొంత ఖర్చులతో ఇక్కడ ఒక ఇల్లు నిర్మించి అందరి కోసం ఇక్కడే ఒక స్థావరాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి ఈ ఇంటిని చూద్దాం పదండి. మనం చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న అతనే ఈ సంస్థ యొక్క చైర్మన్ డాక్టర్ సూర్యప్రకాష్ గారు. చూసారుగా, ఇది ఇక్కడ పరిస్థితి. ఎంతోమందికి ఆహారం లేకుండా, అన్నం లేకుండా కడుపు తిప్పలకు పడుకోవద్దన్న, బస్సులు ఉండకూడదన్న ఆలోచనతో ఆయన ఇది మనందరి ఇల్లు స్థాపించారని చెప్పేసి ఆయన మాటలో వారు తెలియజేయడం జరిగింది. అలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి చదువుకొని సంస్థకు ఇప్పటికీ తోడ్పాటుగా ఉంటున్నట్టు ఆయన వెల్లడించారు. ఎంతోమంది దీనికోసం స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం కొంతమంది రైస్ బ్యాగులు కావచ్చు, మంచి నూనె కావచ్చు, ఏదో ఒక రకంగా సహాయపడుతున్నారని చెప్పేసి అతను అయితే తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఇక్కడికి ఎనీ టైం రావచ్చు, ఉండొచ్చు, చదువుకోవచ్చు, తినచ్చు, వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన చెప్పారు. వసతి విషయానికి వస్తే మాత్రం ఇక్కడ పడుకోవడానికి అయితే చోటు స్పేస్ తక్కువ ఉంది. అబ్బాయిలు అయితే ఎక్కడో ఒకటి పడుకుంటారు, కానీ అమ్మాయిలకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే అతని సతీమణి గారు కామేశ్వరి గారు అయితే అతి తక్కువలో చికిత్స ఆమె అందిస్తూ ఎంతోమందికి సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా చికిత్స అందజేస్తారని చెప్పేసి తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన వారితో మాట్లాడినప్పుడు కూడా వారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో మంచి చికిత్స అతి తక్కువ ధరలో ఇక్కడ అందిస్తున్నారని చెప్పేసి అయితే తెలియజేస్తారు. ఇది ఇక్కడి విషయం.